వెల్కమ్ టు బిందాస్ బ్రతుకులు. నేనైతే హెచ్పి, ఏసర్, డెల్, శాంసంగ్, మోటరోలా ఆ ల్యాప్టాప్ ఈ ల్యాప్టాప్ మంచి ల్యాప్టాప్ అని అది ఇది నేను లాస్ట్కి రివ్యూస్ అన్ని చెక్ చేసి హెచ్పి 2-3 మోడల్స్ అనుకున్నా. కాకపోతే అవి 50K లోపు వస్తే తీసుకుందాం అనుకున్నా. హెచ్పి 15 ఇంటెల్ అల్ట్రా 5 125H ఆర్ హెచ్పి పెవిలియన్ MS4 2024 AMD Ryzen 5. కాకపోతే రెండు అయితే మనకు కొన్ని టైమ్స్లో వచ్చినాయి. అప్పుడే మళ్ళీ చూసేలోపు 50+ అయితే ఉండే. మన టార్గెట్ అయితే 50Kలో ఉండే. సో ఈ రెండు నాకు కొంచెం బెస్ట్ అనిపించినాయి మన బడ్జెట్లో. కాకపోతే మనకు లక్ లేనట్టుంది. సో లాస్ట్కి అయితే మనం ఏసర్ షిఫ్ట్ నియో OLED ల్యాప్టాప్ అయితే తీసుకోవడం జరిగింది. సో దీంతో పాటు మనకు దీనికి పోటీగా ఎట్ ఏ టైం మనకు మోటరోలా కూడా ఉండే. కాకపోతే మోటరోలా సర్వీస్ సెంటర్స్తో పోలిస్తే కొంచెం ఏసర్ కొంచెం బెటర్ అనిపించి నేనైతే ఈ ల్యాప్టాప్ తీసుకుంటున్నా. సో మనకైతే ఇది 50K ఉండే, అన్ని ఆఫర్లు కలుపుకొని మనకు 40Kకి వచ్చింది ఆల్మోస్ట్. ఇంకా ప్రజెంట్ అయితే ఇది కాస్ట్ వచ్చేసి 62,000 ఉంది. మనం సేల్స్లో తీసుకున్నాం కాబట్టి మనకు 40Kకి వచ్చింది. నేనైతే ఇది ఒక 1 మంత్ వాడిన తర్వాత అయితే ఇప్పుడు రివ్యూ అయితే నా పర్సనల్ ఫీలింగ్ అయితే చెప్పబోతున్నా ఈ ల్యాప్టాప్ గురించి. ఇదైతే నేను మా ఫ్యామిలీ మెంబర్స్ కోసం తీసుకోవడం జరిగింది ల్యాప్టాప్. బీటెక్ స్టూడెంట్ కోసం మనకు MS Office 2021 తోటి అయితే వచ్చింది. ఇంకా వేరే స్పెసిఫికేషన్ చూసుకుంటే మనకు 16GB ర్యామ్ ఉంటుంది, 512GB స్టోరేజ్ అయితే ఉంది. ఇంకా ఇంటెల్ గ్రాఫిక్స్ ఉంది ఇందులో. 14-inch OLED స్క్రీన్ మనం చూడొచ్చు స్క్రీన్. నెక్స్ట్ వచ్చేసి 1.3 kg అయితే వెయిట్ ఉంది. చాలా థిన్ ఉంది ల్యాప్టాప్, అంటే మంచిగా క్యారీ చేయడానికి కూడా ఈజీగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ అయితే మనకు 8 hours వరకు అని చెప్పాడు కంపెనీ వాడు. కాకపోతే నాకైతే ఇది అరౌండ్ 6 hours అయితే వచ్చింది, నేను నార్మల్ స్క్రోలింగ్ ప్లస్ యూట్యూబ్ చూస్తే. నెక్స్ట్ ఇంకొచ్చేసి 65 watts ఛార్జర్ అన్నారు. దీన్ని నాకైతే ఒక 4 hours వరకు అయితే టైం పట్టింది ఛార్జ్ అవ్వడానికి. నెక్స్ట్ వచ్చేసి ఫింగర్ ప్రింట్ మ్యాటర్కి వస్తే ఫింగర్ ప్రింట్ అయితే నాకు కొంచెం ఫాస్ట్ అనిపించింది. ఇంకా కెమెరా మ్యాటర్కి వస్తే కెమెరా కూడా మంచిగానే ఉంది. ఇంకా వేరే నేనైతే మెయిన్గా రెండుటి మీద ఫోకస్ చేశాను. ఒకటి వచ్చి సౌండ్, ఇంకోటి వచ్చేసి మనకు ఇట్లా ల్యాప్టాప్ ఓపెన్ చేసినప్పుడు 180 degrees టిల్ట్ అవ్వదు కదా, 110 వరకే అవుతుంది ఈ ల్యాప్టాప్ అయితే. అక్కడ క్లిప్స్ ఏవైతే ఉన్నాయో అవి అంత మంచిగా లేవని రివ్యూస్లో నేను చూశాను. సో నేను ఒకసారి చెక్ చేసినాను. ఇదైతే నేను 1 month తర్వాత రివ్యూ మీకైతే చెప్తున్నాను. నాకైతే సౌండ్ క్వాలిటీ మ్యాటర్కి వస్తే సౌండ్ క్వాలిటీ అనేది నాకైతే మరీ అంత లో అయితే అనిపించలేదు. లో ఉంది, కాకపోతే మరీ అంత లో లేదు. ఒక రూమ్లో ఒక 5 members మాట్లాడుకుంటున్నా మనకైతే సౌండ్ స్పష్టంగా అయితే వినబడుతుంది, ఆ టైప్లో ఉంది. No, it's not a ball of soup. You're wrong. This is a meditation ball. సో ఇంకా పక్కనే ఇంకోటి కూడా ఏదో బుద్ధిష్టిది ఉందంటే సరే అని మేమైతే స్టార్ట్ అయిపోయినాం. పక్కకి స్టెప్స్ ఎక్కుతూ వెళ్ళాలి. బాగుందా పిల్లలు మన దగ్గర లేనట్టు ఇది కొత్తగా చూసినట్టు. ఇది బయట వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి, రూమ్లో ఎక్కువ మంది ఉంటారు, ఆ టైంలో అయితే అది తక్కువనే ఉంది. వేరే ల్యాప్టాప్స్తో పోలిస్తే ఇది కొంచెం తక్కువ ఉంది, కాకపోతే మరీ లోగా అయితే నాకు అనిపించలేదు. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఈ క్లిప్స్ ఏవైతే ఉన్నాయో అవి అంత స్టాండర్డ్గా లేవు. ఎవ్రీ టైం ల్యాప్టాప్ ఓపెన్ చేసినప్పుడు మనం చాలా కేర్గా ఓపెన్ చేయాలి, చాలా కేర్ చూసుకోవాలి. ఎందుకంటే చిన్న మిస్టేక్ అయినా అవి అంటే ఊడిపోయేలాగానే ఉన్నాయి. కొంచెం భయంతో అయితే ఎవ్రీ టైం ల్యాప్టాప్ని అయితే మనం యూస్ చేయాల్సి వస్తుంది. సో ఇదైతే నా పర్సనల్ రివ్యూ. ఇది మెయిన్గా వ్లాగ్స్ ఛానల్, కానీ అప్పుడప్పుడు నేను ఇంట్లో ఉన్న వస్తువులని అన్బాక్స్ చేసి రివ్యూస్ అయితే ఇస్తూ ఉంటాను. నా పర్సనల్ ఒపీనియన్, ఇది రివ్యూ కూడా అనొద్దు, నా పర్సనల్ ఒపీనియన్స్. నెక్స్ట్ వచ్చేసి అసలు ఇక్కడ ఈస్ పగోడాలో ఏముంటుందంటే మనకు 4 పెద్ద పెద్ద స్టాచ్యూలు ఉండి ఒక కథ లెక్క ఉంటుంది అనమాట. లైక్ ఏంటంటే జనన